అంతరిక్ష రంగంలో ఆధిపత్యం సాధించేందుకు చైనా ముమ్మర చర్యలు చేపడుతోంది. 2020 నాటికి సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించుకోవాలనే లక్ష్యంతో పరిశోధనల వేగాన్ని పెంచుతోంది. ఈ ఏడాది ప్రయోగించిన షెంజౌ 9 విజయవంతం కావడంతో వచ్చే ఏడాది జూన్లో మరో ప్రయోగానికి సన్నాహాలు చేయడమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. చైనా మానవ సహిత అంతరిక్ష నౌకా ప్రయోగం షెంజౌ 9 విజయవంతం కావడంతో మరోసారి అంతరిక్ష యానం చేపట్టేందుకు చర్యలు వేగవంతం చేసింది. వచ్చే ఏడాది జూన్లో షెంజౌ 10 నింగిలోకి ప్రవేశపెట్టాలని యత్నిస్తోంది. షెంజౌ 9 మాదిరిగానే ఈసారి 3 వ్యోమగాముల్ని అంతరిక్షంలోకి పంపనుంది. వీరిలో 2 పురుషులు, 1 స్త్రీ ఉంటారు. కిందటిసారితో పోలిస్తే అంతరిక్ష పరిశోధనా కేంద్రాల్లో ఈసారి మరిన్ని ప్రయోగాలను నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ప్రాజెక్ట్ ఇంజనీర్లు చెప్తున్నారు. 基本上类似的，就是执行交会对接任务，然后实现航天员的在轨驻留。但是神舟10号和天宫1号交会对接任务呢，跟神舟9号相比，还有一些其他的一些科学实验项目有一些区别。 వ్యోమగాములు నేలపైకి వచ్చేందుకు అవసరమయ్యే సాధనాలు, సాంకేతిక పరిజ్ఞానాల్ని చైనా మెరుగుపరుచుకుంటోంది. చైనా అంతరిక్ష పరిశోధనా కేంద్రం టియాంగాంగ్ 1లో వ్యోమగాముల పరిశోధనలు చేయాల్సి ఉంటుంది. అక్కడి నుంచే చైనీయులను ఉద్దేశించి ఉపన్యాసం ఇచ్చేందుకు ఇంజనీర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం కొందరు అభ్యర్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. షెంజౌ 10 ప్రయోగంతో వ్యోమగాములు నేలపైకి చేరే ప్రక్రియలో మరింత పరిపక్వత సాధిస్తామని ఇంజనీర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 神舟9号、神舟8号2次飞行任务，应该说交会对接任务、交会对接的技术已经基本上突破和掌握了。神舟10号呢，我们还要进一步来巩固和提高这个交会对接任务，为后续3期空间站任务做这个